సంక్రాంతికి హనుమాన్ గుంటూరు కారం రెండు రాబోతున్నాయి. అవును, రెండిట్లో హిట్ మూవీ ఏది? రెండు సినిమాలో రెండు కళ్ళు అండి బ్రో. ఏది హిట్ మూవీ అంటే నేను ఏది చెప్పలేను. ఎందుకంటే త్రివిక్రమ్ మహేష్ బాబు గారు కాంబినేషన్ అంటే అతడే చూసుకున్నాము, కలరే చూసుకున్నాము. ఒకటి యావరేజ్ అయింది, ఒకటి ఫ్లాప్ అయింది. ఇప్పుడు హిట్ అవుతుంది అని చెప్పి గుంటూరు కారం చూసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే మహేష్ బాబు గారికి కెరీర్లో కొన్ని మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. ఒక్కడు కానీ, పోకిరి కానీ, ఒక మా బిజినెస్ మ్యాన్ కానీ, ఒక భరత్ నేను కానీ ఉన్నాయి 4. ఇప్పుడు 5వ సినిమా గుంటూరు కారం చేరబోతుంది అనుకుంటున్నాం. అలాగే సీరియళ్ళకి హిట్లు లేవు కాబట్టి మహేష్ అన్న ద్వారా సీరియళ్ళ ఖాతాలో కూడా హిట్ పడబోతుంది. సో గుంటూరు కారం అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు, హిట్. బట్ సాంగ్స్ అనేవి కొంచెం చప్పగా ఉన్నాయి. బట్ మహేష్ బాబు గారికి దేవిశ్రీ గారి కాంబినేషను నెక్స్ట్ లెవెల్ అనమాట. రీసెంట్గా మనం చూసుకుంటే మణిశర్మ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అనడం జరిగింది. ఒక టైంలో మహేష్ బాబుకి నేను చాలా మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను, బట్ నాకు ఇప్పుడు ఛాన్సెస్ ఇవ్వట్లే అని చెప్పి. సో మాకు మహేష్ శర్మ కానీ, డిఎస్పీ కానీ మ్యూజిక్ మహేష్ అన్న సినిమాలో కొడితే కనుక సినిమా ఎలాగొన్నా సరే పాటలతో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మూవీస్ అయినా మహేష్ బాబు గారు, మణిశర్మ గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారిని కానీ కాంబో చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. హనుమాన్ మూవీ పరిస్థితి ఏంటన్నా? హనుమాన్ మూవీ అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదన్న. సినిమా అయితే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సినిమాని చాలా ఆకట్టుకున్నాడు. మనం ఒక కార్తికేయ 2 చూసుకున్నాం ఎట్లా ఉందో, సో దానికి డబుల్లో ఉండేటట్టు ఉందన్నమాట. సో కార్తికేయ 2 మనం కృష్ణుని చూసి వెళ్ళాము. సో ఈ సినిమా మనం హనుమాన్ చూసి వెళ్ళబోతున్నాం అనమాట. ఒక టైంలో మహేష్ బాబు సినిమాలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు తేజ. సో ఇప్పుడు అదే మహేష్ అన్న సినిమాతో పోటీ పడబోతున్నాడు. సో మనం పోటీ పడతలేదు అన్నాడు, మహేష్ బాబుతో వస్తున్నాను అన్నాడు ఆయన. మహేష్ అన్నతో వస్తున్నాడు. సో బట్ ఇక డివోషనల్ టచ్ కాబట్టి ఈసారి మనం సంక్రాంతి పండుగకి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే గుడికి వెళ్తే గుడికి వెళ్ళచ్చు. బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్తే కనుక గుడికి వెళ్ళిన పుణ్యం వచ్చేస్తుంది, పండగ చేసుకునే ఫీల్ వచ్చేస్తుంది. సో ఈసారి థియేటర్ అనే కలకలాడతాయని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. కానీ థియేటర్లు అన్నీ కూడా గుంటూరు కారం వేస్తున్నారు, హనుమాన్ చాలా తక్కువ థియేటర్లు ఇస్తున్నారని చెప్పేసి రోమ్ రోడ్ వస్తుంది. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి క్రేజ్ అయితే గట్టిగా ఉంది. సో అలాగే మనం చూసుకుంటే హనుమాన్ మూవీ కూడా చాలా బాగుంది. బట్ వాళ్ళ ఇంటర్నల్ ఫోకస్, ఎందుకంటే సినిమా రిలీజ్ అయినాక కొంచెం అటు ఇటుగా అయితే కనుక చేంజెస్ అయ్యే ఉంది. ఇప్పుడు డంకీ ఉంది, డంకీ ఫస్ట్ ప్యూర్ కేటాయించారు, తర్వాత సలార్ కేటాయించలేదా. అలాగే తర్వాత ఏమైనా పంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు అన్నాడు సీతమ్మ వాకిట్లో సినిమా చెట్ల. అలా చిన్నోడు థియేటర్లు ఎక్కువ వచ్చినాయి, పెద్దోడు థియేటర్లు లేవు సైన్ జోకి. సో అందరికీ కూడా సమానంగా ఇస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అలాగే ఈ హనుమాన్ రిలీజ్ ఈవెంట్కి మన యోగి గారిని కానీ, మోడీ గారు కానీ వస్తే బాగుంటుంది. బట్ హీరో వైజ్ చూసుకోకుండా ఒక డివోషనల్ మూవీ కింద చూసుకుని వీళ్ళు ఎవరైనా చీఫ్ గెస్ట్ కింద వస్తే కనుక ఈ సినిమా అనేది ఇంకా భారీ కలెక్షన్స్ వస్తాయి, ఇంకా థియేటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఇది ఒక తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ అయ్యే మూవీ కాదు, మోస్ట్ ఒక 5 to 6 లాంగ్వేజెస్ రిలీజ్ అయ్యే మూవీ కాబట్టి. సో వీళ్ళు ఎవరైనా రిలీజ్ గెస్ట్గా పిలిచే ఇన్విటేషన్ అయితే ఇవ్వండి, నా ఆప్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. మీరైతే మొదటి రోజు ఏ సినిమా చూస్తారు? గుంటూరు గారం చూస్తారా, హనుమాన్ చూస్తారా? ఫస్ట్ ఏది రిలీజ్ అయితే చూస్తా భయ్యా. ఫస్ట్ రెండు అదే రోజు కదా. ఇంటర్వల్ వరకు అదే గుంటూరు గారం చూస్తే ఇంటర్వల్ తర్వాత హనుమాన్ సినిమాకి వెళ్తాను. ఎందుకంటే నాకు రెండు కళ్ళు లాంటి